మీరు మిక్సింగ్ చేసుకునే ముందుగా ఈ 3 టిప్స్ మీరు గమనించినట్టయితే మీ మిక్సింగ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, అందులో మొదటిది ఏంటంటే మీ యొక్క మిక్సింగ్ సెషన్‌ని ఆర్గనైజ్ చేసుకోవడం అనమాట. సో, పర్ఫెక్ట్‌గా మీ యొక్క మిక్సింగ్ ట్రాక్స్ మీకు ఏదైతే మిక్స్ చేద్దాం అనుకుంటున్నారో ఆ యొక్క ట్రాక్స్‌కి నేమ్స్ అలాగే కలర్ కోడింగ్ చేసినట్టయితే మీరు ఈజీగా గుర్తుపట్టగలుగుతారు. సో, వాటిని మనం ప్రాసెస్ చేసేటప్పుడు చాలా ఈజీగా మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. సో, రీనేమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా అర్థమవుతుంది మనకొక సెషన్ అనేది. నెంబర్ 2 ఏంటంటే మనం యొక్క మిక్స్‌ని ప్లగిన్స్‌తో కాకుండా ముందుగా మనం స్టాటిక్ మిక్స్ చేసుకున్నట్టయితే మన యొక్క వాల్యూమ్ లెవెల్స్ అనేవి, బ్యాండ్స్ అనేవి మనం బ్యాలెన్స్ చేసుకున్నట్టయితే మనం ప్లగిన్స్ అప్లై చేయకముందు చేసేటటువంటి ఈ యొక్క ప్రాసెస్ అనేది మనం ప్లగిన్స్ అప్లై చేసేటప్పుడు చాలా బాగుంటుందన్నమాట. సో, పర్ఫెక్ట్‌గా బ్యాలెన్స్‌డ్‌గా ఒక స్టాటిక్ మిక్స్ చేసుకున్న తర్వాత ఈ యొక్క మిక్సింగ్ ప్లగిన్స్ అప్లై చేసినప్పుడు ఆ యొక్క క్వాలిటీ గాని లేకపోతే డెప్త్ కానీ చాలా ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. నెంబర్ 3 ఏంటంటే మిక్సింగ్ అనేది సెపరేటు అలాగే మాస్టరింగ్ అనేది సెపరేట్ అనమాట. సో, మీ యొక్క వాల్యూమ్ లెవెల్స్ అనేవి మాస్టరింగ్‌కి వెళ్ళక ముందే మీ యొక్క మిక్సింగ్ లెవెల్‌లో చాలా తక్కువ పెట్టుకోండి. మీ యొక్క మిక్స్ అనేది -3 నుంచి -6 మధ్యలో ఉన్నట్టయితే మీకు మాస్టరింగ్ చేసుకోవడానికి మంచి హెడ్ రూమ్ అనేది ఉంటుందన్నమాట. సో, ఓవరాల్ మిక్స్ అనేది మీకు -6 నుంచి -3 మధ్యలో ఉన్నట్టయితే చూసుకోండి. దాని ద్వారా ఏంటంటే మాస్టరింగ్ చేసుకునేటప్పుడు మంచి డెప్త్ అనేది యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క ట్రాక్స్‌కి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైతే మిక్సింగ్ చేద్దాం అనుకుంటున్నారో వారికి షేర్ చేయండి.